హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు తీసుకోండి. ఇలాంటి ఒక కప్పు తీసుకొని దీంతో కొలుచుకోండి. మేము 4 కప్పులు తీసుకున్నాం, ఎందుకంటే మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి మీ ఫ్యామిలీని బట్టి 2 కప్స్ లేదా 1 కప్తో చేసుకోండి. ఇంకో కప్ సైజ్ చిన్నదే. ఓకే, అటుకుల ఉప్మాకి కావాల్సినటివి పచ్చిమిర్చి, ఆనియన్స్. ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని ఎక్కువ తీసుకోండి. పచ్చిమిర్చి టేస్ట్ అనమాట. మనం కారం వేయం కాబట్టి మొత్తం కారం దీంతోనే వస్తుంది. ఓకే, అటుకులన్నీ వాటర్లో వేసేసుకోండి. ఇవి కొంచెం గట్టి అటుకులు కాబట్టి మేము వాటర్లో వేస్తున్నాము. ఒకవేళ పల్చేటి అటుకులు ఉంటే వాటిని ఊకే వాటర్ చల్లి వాడుకోవచ్చు, మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే మనకి అటుకులు ఇట్లా పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అవి పల్చటి అటుకులు అయితే తొందరగానే మెత్తపడిపోతాయి. కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పట్టింది. ఓకేనా, మీ అటుకుని బట్టి ఇట్లా ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటే ఇంకా అంతే, మనము పోపులో వేసుకోవడమే. ఇంకా ఈ పోపులో వేసుకోవాలి, అటుకులన్నీ వేసి కలుపుకోవడమే. అటుకులన్నీ వేసుకొని మనం ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే వేసి కలుపుకోవాలి. అంతే, అటుకుల ఉప్మా పోహా ఇస్ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అన్నట్టు లాస్ట్లో ఇంకొక మాట, ఇది తినేటప్పుడు కొంచెం పెరుగు వేసుకొని చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.